హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఆన్ ద యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో అంటే మా ఫ్రెండ్ అవ్వలూరుకి అయితే వెళ్తున్నాము. వెళ్లే దారిలో అయితే మాకు వినాయకులు అయితే తయారు చేసేది అయితే కనబడ్డది. ఊర్లో వినాయక చవితి అయితే ఉంది కదా, నాకైతే గుర్తులేదు, మీకు గుర్తుని కామెంట్ చేయండి. చూసారా, వినాయకులు అయితే చేస్తా ఉన్నారు. తర్వాత మెయిన్ రోడ్ అయితే ఎక్కేసినాము. మెయిన్ రోడ్ ఎక్కేసిన తర్వాత రేణుగుడి సైడ్ అయితే పోవాలంట. రేణుగుడి సైడ్ పోతా ఉంటే మాకైతే మధ్యలో క్రికెట్ కోర్ట్ అయితే కనబడ్డది. చాలా బాగుంది అక్కడ. అదే విధంగా స్ట్రైట్ గా చూస్తే కొండలు అయితే గ్రీన్ గా చాలా అందంగా అయితే కనబడి, అందుకే దాన్ని అయితే చిత్రీకరించాను. దాన్ని పోయేటప్పుడు రేణుగుడికి మేము షార్ట్ కట్లు అయితే వెళ్ళాము. షార్ట్ కట్లు వెళ్తా ఉంటే ఆ ఊరి పేరు అయితే వచ్చింది. దాన్ని ఆ షార్ట్ కట్లు వెళ్ళిన తర్వాత మేము అయితే రేణుగుడికి అయితే చేరుకున్నాము. రేణుగుంట్లో అయితే జైంట్ అన్ని ఆసుపత్రి అయితే మ్యూజియం లాగా అయితే పెట్టినారు. అదైతే జాతర అయితే జరుగుతున్నట్టుంది. ఎవరైనా బాగుంటే పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు. అక్కడ కొత్త రోడ్డు కూడా వేస్తున్నారు రేణుగుంటకి. దాంట్లో రేణుగుంటకి రైల్వే బ్రిడ్జ్ కింద అయితే పోతే భలే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆ రేణుగుంట నుంచి చెక్ పోర్ట్ నుంచి మేము రైట్ అయితే వెళ్ళాము. రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ కి తిరిగేసి పాత బైపాస్ రోడ్ అయితే ఎక్కాము. పాత బైపాస్ రోడ్ ఎక్కిపోతా ఉంటే మాకైతే ఒక అద్భుతమైన దృశ్యం అయితే కనబడేది. అదేంటంటే బెంగళూరు నుంచి వస్తున్న విమానం అయితే ఎయిర్పోర్ట్ దగ్గర దిగుతా ఉన్న దృశ్యాన్ని అయితే నేను చూశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఫ్లైట్ చాలా చిన్నగా ఉంది. ఇంకా అదైతే డొమెస్టిక్ ఫ్లైట్ అనుకుంటా. దాని ఫైనల్ గా కొత్త బైపాస్ రోడ్ అయితే ఎక్కేసినాము. బైపాస్ రోడ్ ఎక్కిన తర్వాత మాకు పెద్ద లారీ కనిపించింది, కంటైనర్. ఇదేంద్ర నాయన అంత పెద్ద కంటైనర్ అనుకున్నాను. దాన్ని దాటుకుని వెళ్ళిన తర్వాత బ్రిడ్జి కింద సర్వీస్ రోడ్లకి అయితే వెళ్ళాము. ఇది ఏ రోడ్కి వెళ్తుంది అనుకుంటాము అంటే రోడ్కి అయితే వెళ్తుందంట. సో ఆ పాపానాయుడుపేట రోడ్ మీద వెళ్తా ఉన్నాము. బైపాస్ అయితే చూశాను, చాలా ఆనందంగా. అక్కడ కూడా చాలా గ్రీనరీగా చాలా చక్కగా. ఈ వీడియో ఇక్కడ వరకే వస్తుంది అనమాట. మీకు నచ్చినైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.